Good morning all of you. Welcome to first year 6th class. లాస్ట్ క్లాస్ లో మనం ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన ప్రతి అంటే 5 క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ అలాగే 10 క్వశ్చన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీ క్వశ్చన్ చెప్పాను. కంపల్సరీగా స్కోప్ అంటే పరిధి అంటే పొలిటికల్ స్కోప్. పరిధి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అది మొత్తం ఎన్ని పాయింట్లు ఉందో అన్ని పాయింట్లు కూడా కంపల్సరీగా రాయాలి. అదేవిధంగా ఫస్ట్ ఏం రాయాలి, డిఫరెన్స్ రాయాలి. దాని తర్వాత డిఫరెన్స్ అయిన తర్వాత నెక్స్ట్ దానికి సంబంధించిన స్కోప్ అనేది రాయాలి. ఇంట్రెస్ట్ను డిఫరెన్స్ను అదేవిధంగా స్కోప్ అనేది రాసిన తర్వాత మాత్రమే మిగతా కాన్సెప్ట్ కూడా రాయాలి. అలా రాస్తే 10/10 అనేది రావాలి. ఓకే, అలాగే 5 మార్క్స్ కూడా నెక్స్ట్ అందులో 5 ఇందులో 5 రెండు చెప్పడం జరిగింది. దాంతోపాటు 2 మార్క్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టుడే డిస్కస్ అబౌట్ ద లెసన్ స్టేట్. అంటే ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే రెండవ లెసన్. దానికి లెసన్ ఏంటంటే రాజ్యం అని అర్థం. రాజ్యం అని అర్థం. ఈ రాజ్యంలో మొట్టమొదటిగా 5వ క్వశ్చన్ మనం తెలుసుకున్నాం. 5వ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ ఏంటి అంటే ఇన్ వాట్ difference between state and government. State and government. రాజ్యానికి అలాగే ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఇది సెకండ్ లెసన్ ఉన్న 5వ క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐఎంపీ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, దీనికి సంబంధించిన స్ట్రక్చర్ చదువుతాం. ఫస్ట్ ఇది స్టేట్ అలాగే గవర్నమెంట్. స్టేట్ అండ్ గవర్నమెంట్ అంటే రాజ్యము అలాగే ప్రభుత్వము. రాజ్యము అలాగే ప్రభుత్వము. చూడండి, మనకి సెకండ్ స్టార్ట్ చేసాం. సెకండ్ లో లెసన్ అంటే సెకండ్ లెసన్ స్టేట్ అంటే రాజ్యం అర్థం. ఇందులో మొట్టమొదటిగా 5 క్వశ్చన్ అంటే మనం ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఇది డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ గవర్నమెంట్. అంటే రాజ్యానికి ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి తెలుసుకుంటే ఇలాగా ఒక బాక్స్ అనేది మనం తీసుకుంటే స్టేట్ అండ్ గవర్నమెంట్ అంటే రాజ్యము అదేవిధంగా ప్రభుత్వము. ఇందులో ఫస్ట్ అంటే ఫస్ట్ పాయింట్ ఏముంది అంటే చూడండి, స్టేట్ హ్యాస్ 4 ఎలిమెంట్స్. State has 4 elements. 4 elements, namely population, government and territory and sovereignty. ప్రభుత్వంలో ఫస్ట్ పాయింట్, గవర్నమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద essential elements of the state. Essential elements of the state. First point, state has 4 elements, namely population, government, territory and sovereignty. అంటే రాజ్యానికి
రాజ్యంలో ఎన్ని ఉన్నాయంటే ఒకటి పాపులేషన్ అంటే ప్రజలు, అదేవిధంగా గవర్నమెంట్ అంటే ప్రభుత్వము, అదేవిధంగా టెరిటరీ అంటే స్థలము, అలాగే సావరినిటీ అంటే సార్వభౌమ అధికారము. చూడండి, స్టేట్ లో ఫస్ట్ పాయింట్ ఏంటి? స్టేట్ హ్యాస్ 4 ఎలిమెంట్స్. అంటే రాజ్యంలో 4 భాగాల కింద దీన్ని డివైడ్ అయ్యింది. ఆ 4 భాగాలు ఏంటి అంటే ఫస్ట్ పాపులేషన్ అంటే ప్రజలు, రెండోది గవర్నమెంట్ అంటే ప్రభుత్వము, నెక్స్ట్ టెరిటరీ అంటే స్థాయి, అదేవిధంగా సావరినిటీ అంటే సార్వభౌమ అధికారము. ఇలాగా 4 రకాలుగా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రభుత్వం. గవర్నమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్ అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వము అనేది రాజ్యంలో ఒక భాగము. అనేది ప్రభుత్వము అనేది రాజ్యంలో ఒక భాగము. ప్రభుత్వం అనేది రాజ్యంలో ఒక భాగం. ఇది ఫస్ట్ పాయింట్. స్టేట్ హ్యాస్ 4 ఎలిమెంట్స్ ఆఫ్ నేమ్ పాపులేషన్, గవర్నమెంట్, టెరిటరీ అండ్ సావరినిటీ. అంటే రాజ్యం అనేది 4 భాగాలుగా దీన్ని డివైడ్ చేసింది. ఒకటి ప్రజలు, ప్రభుత్వము, స్థలము, అలాగే సార్వభౌమ అధికారం. రెండోది గవర్నమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్. అంటే ప్రభుత్వం అనేది రాజ్యంలో ఒక భాగం అని మనం చెప్పడం అనేది. నెక్స్ట్ సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్ స్టేట్ ఈజ్ ఏ పర్మనెంట్. సెకండ్ పాయింట్ ఏంటి? స్టేట్ ఈజ్ ఏ పర్మనెంట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ గవర్నమెంట్ ఈజ్ ఏ టెంపరరీ ఆర్గనైజేషన్. గవర్నమెంట్ ఈజ్ ఏ టెంపరరీ ఆర్గనైజేషన్. అంటే స్టేట్ ఈజ్ ఏ పర్మనెంట్ ఆర్గనైజేషన్. అంటే రాజ్యము అనేది శాశ్వతమైనది. రాజ్యము అనేది శాశ్వతమైనది. నెక్స్ట్ ప్రభుత్వం అనేది తాత్కాలికమైనది. చూడండి, స్టేట్ అండ్ గవర్నమెంట్ లో సెకండ్ పాయింట్ స్టేట్ ఈజ్ ఏ పర్మనెంట్ ఆర్గనైజేషన్. అంటే స్టేట్ ఎప్పుడు కూడా పర్మనెంట్ అంటే ప్రజలు ఎప్పుడు కూడా ప్రజలుగా. అంటే స్టేట్ అంటే మీన్స్ పీపుల్. అంటే రాజ్యం అంటే అర్థం ప్రజలు. ప్రజలు ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటుంది ఎక్కడైనా. కానీ గవర్నమెంట్ అనేది ప్రతి 5 సంవత్సరాలు చేస్తారంటే మారిపోతూ ఉంటుంది. అంటే ఈ రోజున సీఎం రేపు ఉన్నాడు, ఈ రోజున సీఎం రేపు ఉన్నాడు. ఇలాగా ప్రతి 5 సంవత్సరాలకి గవర్నమెంట్ అనేది చేంజ్ అవ్వలేదు. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా టెంపరీగా ఉంటుంది, స్టేట్ అనేది ఎప్పుడు కూడా పర్మనెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్. స్టేట్ ఈజ్ ఏ న్యాచురల్ ఇన్స్టిట్యూషన్. State is a natural institution. State is a natural institution. Government is a man-made. Government is a man-made. Government is a man-made. అంటే రాజ్యం అనేది న్యాచురల్ ఇన్స్టిట్యూషన్. అంటే సహజంగా ఏర్పడిన సంస్థ. అంటే ప్రజలు ఎప్పుడు కూడా న్యాచురల్ గా అంటే ఈ దేశంలో
భాగం కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా సమానమైన అంటే నేచురల్ ఏర్పడతారు. అలాగే గవర్నమెంట్ ఈజ్ ఏ మ్యాన్ మేడ్. గవర్నమెంట్ ఈజ్ ఏ మ్యాన్ మేడ్. ప్రభుత్వం అనేది పరిమితంగా ఉంటుంది. ప్రభుత్వం అనేది మనుషుల ద్వారా ఏర్పడుతుంది. అలాగే పరిమితంగా ఉంటుంది. పరిమితంగా చూడండి, స్టేట్ ఈజ్ ఏ న్యాచురల్ అంటే సహజ సంస్థ. సహజ సంస్థ. రాజ్యం అనేది ఒక సహజమైన సంస్థ. స్టేట్ ఈజ్ ఏ న్యాచురల్ ఇన్స్టిట్యూషన్. గవర్నమెంట్ ఈజ్ ఏ మ్యాన్ మేడ్ అంటే ప్రభుత్వం అనేది మనుషుల ద్వారా ఏర్పడుతుంది. అలాగే పరిమితంగా కూడా అంటే ప్రజలు. గవర్నమెంట్ అంటే మనం ఎన్నుకున్న వ్యక్తులు మనం పరిపాలిస్తారు కాబట్టి మనకు కావాల్సిన మనం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ మనకు ఏంటంటే స్టేట్ ఈజ్ యాన్ అబ్స్ట్రాక్ట్. స్టేట్ ఈజ్ యాన్ అబ్స్ట్రాక్ట్ ఆర్గనైజేషన్. Next, government is considered and defined. Government is considered and defined. అంటే రాజ్యం అనేది అమూర్తమైన సంస్థ. రాజ్యం అనేది అమూర్తమైన సంస్థ. నెక్స్ట్, ప్రభుత్వం అనేది స్పష్టంగా ఉంటుంది. అలాగే నిర్దిష్టమైనది. ఇది నెక్స్ట్ పాయింట్. స్టేట్ ఈజ్ యాన్ అబ్స్ట్రాక్ట్ ఆర్గనైజేషన్ అంటే రాజ్యం అనేది ఎప్పుడు కూడా అమూర్తంగా ఉంటుంది. అంటే ఏమైతే చేయాలో అవన్నీ కూడా మనకి ఇప్పుడు కూడా చెప్తుంది. నెక్స్ట్, గవర్నమెంట్ అంటే ప్రభుత్వం అనేది అంటే స్పష్టంగా ఉంటుంది. అదేవిధంగా నిర్దిష్టంగా ఉంటుంది. నెక్స్ట్, గవర్నమెంట్ ఈజ్ కన్స్ట్రక్ట్ అంటే నిర్దిష్టంగా ఉంటుంది. అదేవిధంగా స్పష్టంగా ఉంటుంది. అంటే ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించాలో అనే దానిపైన ఒక క్లారిటీ అనేది దాని ఉంటుంది. అంటే నిర్దిష్టమైన అలాగే స్పష్టంగా కూడా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్. నెక్స్ట్, స్టేట్ possesses sovereignty. State possesses sovereignty. Government possesses no such power. అంటే రాజ్యం అనేది సార్వభౌమ అధికారాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్, గవర్నమెంట్ ఈజ్ అంటే ప్రభుత్వం సార్వభౌమ అధికారం ఉంటుంది. ప్రభుత్వానికి సార్వభౌమ అధికారం లేదు. ఎందుకు లేదనంటే చూడండి, స్టేట్ పొజిషన్ సావరెనిటీ అంటే రాజ్యం అనేది సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇప్పుడున్న ప్రజలు ఎప్పుడైతే గెలవాలనుకున్నాడో వాళ్ళు గెలిచే శక్తి ఎవరు ఉంటుందంటే స్టేట్లో ఉన్న ప్రజలకు ఉంటుంది. గవర్నమెంట్ పాసెస్ నో సచ్ పవర్ అంటే ప్రభుత్వానికి ఇటువంటి సార్వభౌమాధికారం అనేది కూడా
ఉండదు. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా ఎవ్రీ 5 years మారిపోతూ ఉంటుంది. అంటే ఒక చేతిలోని సార్వభౌములు ఎప్పుడు కూడా ఇది ఇంప్లిమెంటేషన్ అవ్వదు. అంటే ఇక్కడ డిఫరెన్స్ అంటే వీళ్ళు ఆటోమేటిక్గా ఎవరు వచ్చింది అంటే ఏ వ్యక్తి సరే ప్రభుత్వంలోకి రావాలి, సీఎం పిఎం అన్న ఎవరి చేతిలో ఉంటుంది? స్టేట్ అంటే ప్రజలు, పీపుల్ అంటే ప్రజల యొక్క చేతిలో ఉంటుంది. కాబట్టి వీళ్ళకి సార్వభౌమంగా వీళ్ళకి ఉంటుంది. అంటే తనకు కావాల్సిన వ్యక్తిని స్వేచ్ఛ వీళ్ళకి ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి అంటే ఎవ్రీ 5 years అంటే ప్రతి 5 సంవత్సరాలకి మారిపోతూ ఉంటారు. కాబట్టి ఏ ప్రభుత్వానికి అంటే పూర్తిగా ఇక్కడ సార్వభౌమాధికారం అనేది ఉండదు. నెక్స్ట్ 6th పాయింట్. Sixth point, people are not entitled to revolt against the state. People are not entitled to revolt against the state. To revolt against the state. Against the state. Next, government law 6th point. People can remove. People can remove an inefficient or dishonest government honest గవర్నమెంట్ అంటే రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబడే హక్కు ప్రజలకు లేదు. రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే హక్కు రాజ్యానికి లేదు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబడే హక్కు అన్నది ఉంటుంది. అసమర్థమైన ప్రభుత్వాన్ని వ్యతిరేకించే హక్కు ఉంటుంది. సిక్స్ పాయింట్ అంటే పీపుల్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు రివోల్ట్ అగైన్స్ట్ ద స్టేట్. రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరు తిరుగుబడే హక్కు అనేది ఎవరు కూడా రాజ్యానికి లేదు. ఎందుకంటే రాజ్యం ఉంటే ప్రజలు అంటే ఆ ప్రజలు ఎవరు పడితే వాళ్ళు కొట్టుకునే హక్కు అనేది వాళ్ళకి అంటే అందరూ కూడా కలిసి కూడా పరిశీలిస్తున్నారు. కానీ గవర్నమెంట్ కి పీపుల్ కెన్ రిమూవ్ అంటే ఇన్ఎఫిషియెంట్ ఆర్ డిస్హానెస్ట్ గవర్నమెంట్ అంటే అసమర్థమైన ప్రభుత్వం ఏదైతే ఉందో అంటే మనం ఎన్నుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనల్ని సక్రమంగా పరిగణించలేకపోతే ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే హక్కు అనేది మళ్ళీ మనకే. ఎందుకంటే మనం ఓటు సార్లు ఎన్నుకున్నాం, మనం పరిగణించే వ్యక్తి వాళ్ళు ఉంటుంది. కానీ మనకి వ్యతిరేకంగా ఎవరైనా పరిగణిస్తుంటే అంటే సక్రమంగా పరిపాలన లేకపోతే ఆ ప్రభుత్వం వ్యతిరేకించే హక్కు మనకి ఉంటుంది. నెక్స్ట్ 7th పాయింట్. The authority of state is absolute and original. Is absolute and original. Next,
గవర్నమెంట్లో 7th పాయింట్. The power of the government and limited and deleted. The power of government, the power of government are limited and are limited or limited and delegated and delegated. ఓకే చూడండి, 7th పాయింట్ ఏంటంటే the authority of is absolute and original. అంటే రాజ్యం అనేది నిరపేక్షమైనది, నెక్స్ట్ ప్రభుత్వం అనేది ఐచ్ఛికమైనది. చూడండి, 7th పాయింట్ అంటే ద అథారిటీ ఆఫ్ స్టేట్ ఈజ్ అబ్సల్యూట్ అండ్ ఒరిజినల్. అంటే ఒరిజినల్ పవర్స్ కూడా ఎవరు ఉన్నాయంటే రాజ్యాంగం ఉంటాయి. మరి ఎక్కువ చెప్పండి, ద పవర్ ఆఫ్ ఓకే ద నెక్స్ట్ 7th పాయింట్ ద అథారిటీ ఆఫ్ స్టేట్ ఈజ్ అబ్సల్యూట్ అండ్ ఒరిజినల్. అంటే రాజ్యం అనేది ఎప్పుడు కూడా నిరపేక్షంగా ఉంటుంది, దాని యొక్క అధికారులు ఎప్పుడు కూడా నిరపేక్షంగా ఉంటాయి. ద పవర్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ లిమిటెడ్ అండ్ నెక్స్ట్ డిలేటెడ్. అంటే ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా ఐచ్ఛికం ఉంది. అంటే ఎందుకంటే ఆర్మీ చెప్తాను, రాజ్యం అనేది ఎప్పుడు కూడా అంటే స్టేట్ అనేది విచ్ మీన్స్ పీపుల్, వాళ్ళు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర అధికారం ఎప్పుడు కూడా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే ప్రభుత్వానికి వచ్చేటప్పటికి లిమిటెడ్, అంటే ఈ యొక్క పవర్స్ లిమిటెడ్, అంటే చాలా తక్కువ ఉంటాయి, అంటే ఐచ్ఛికంగా ఉంటాయి. ఎందుకంటే అంటే ఇక్కడ ప్రభుత్వం అనేది ఎవ్రీ 5 years అంటే ప్రతి 5 సంవత్సరాలకు మారిపోతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళ అధికారులు ఎప్పుడు కూడా తక్కువగా ఉంటాయి, వీళ్ళ అధికారులు కూడా ఎక్కువగానే. నెక్స్ట్ 8th పాయింట్. చూడండి, స్టేట్ ఈజ్ ఏ పర్మనెంట్. Government is a temporary. అంటే ప్రభుత్వం అనేది తాత్కాలికమైనది. నెక్స్ట్ రాజ్యం అనేది శాశ్వతమైనది. అంటే ప్రజలు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటారు. అంటే ప్రభుత్వాలు మారొచ్చేమో కానీ ప్రజలు ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటారు. కానీ గవర్నమెంట్ ఈజీ టెంపరీ, అంటే ప్రతి 5 సంవత్సరాలు ఉంటుంది, మార్పు ఉంటుంది. కాబట్టి పైన 5 సంవత్సరాలు మాత్రం 2 సంవత్సరాలు అవ్వచ్చు, లేదా 3 సంవత్సరాలు అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా తాత్కాలికమైనది, అంటే ప్రతి 5 years మారిపోతూ ఉంటుంది. కానీ ప్రజలు అనేది ఎప్పుడు కూడా అక్కడ ఉంటారు, అంటే శాశ్వతంగా వీళ్ళు ఉంటారు. నెక్స్ట్ 9th పాయింట్. All states are identical in nature. All state
states are identical in nature. Identical in nature. Governments are not identical. Government is are not identical. Is are not identical. చూడండి, రాజ్యాలన్నీ ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉంటాయి. ఒకే రకమైన లక్షణాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ గవర్నమెంట్ అనేది ఎప్పుడు కూడా ఒకే రకం ఉండదు, మారుతూ ఉంది. ప్రభుత్వం అనేది ఒకే లక్షణాన్ని కలిగి ఉండదు. చూడండి, ఆల్ స్టేట్స్ ఆర్ ఐడెంటికల్ ఇన్ నేచర్. అంటే రాజ్యం అనేది ఒకే రకమైన లక్షణం. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి రాజ్యం, అంటే ప్రపంచంలో ఉన్న ఎవ్రీ కంట్రీ, అంటే వరల్డ్ ఉన్న ఎవ్రీ కంట్రీ, అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం అంటే ఆ యొక్క రాజ్యానికి సంబంధించి, అంటే ఆ యొక్క స్టేట్కి సంబంధించి ఒక నేచర్ కలిగి ఉంటుంది, అంటే ఒక లక్షణాలు కలిగి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ విధంగా అయితే కాన్స్టిట్యూషన్ ఉందో అలాగే అమెరికాలో ఉంటుంది, చైనాలో ఉంటుంది, అదేవిధంగా జపాన్ ఉంటుంది. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి ఒకే రకమైన కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఉంటుంది. అంటే స్టేట్లో, అంటే ఆల్ స్టేట్స్, అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా కంపల్సరీగా ఏదో ఒక లక్షణం కలిగి ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఆర్ నాట్ ఐడెంటికల్. అంటే ప్రభుత్వం అనేది ఒకే రకమైన లక్షణం కలిగి ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ అంటే ఆల్రెడీ డెమోక్రసీ కంట్రీ, అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంది. అంటే ప్రజల ద్వారా ఏం కాదు, అంటే బయటకులు ఆత్మకులు ప్రాథమికులు, అంటే ఇలాగా మనకు కావాల్సిన వ్యక్తులు మనం ఎన్నుకోవడం. కానీ దేశంలో ఉన్న మిగతా గవర్నమెంట్స్, అంటే వేరే దేశాల్లో ఉన్న గవర్నమెంట్స్ చేస్తారంటే ఆ యొక్క దేశంలో కూడా మార్పు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ ఉంది. ఆ యొక్క బ్రిటన్లో రాజు లేదా రాణి, అంటే కింగ్ లేదా క్వీన్ అనేది అక్కడ పరిపాలన చేస్తారు. మన దేశంలో చేస్తున్నారా? ఎందుకంటే అంటే గవర్నమెంట్ కి సంబంధించి ఆ నాట్ ఐడెంటికల్, ఒకే రకమైన లక్షణాలు ప్రపంచంలో ఒకే రకమైన, అంటే ఒకే రకమైన ఐడెంటికల్, అంటే ఒకే రకమైన లక్షణాలు అనేది కూడా కలిగి. కానీ స్టేట్ వచ్చినప్పటికీ దగ్గర ఒకే రకమైన నేచర్ అనేది మనకి కంపల్సరీగా ఉండడం అనేది జరుగుతుంది. ఇవి మొత్తం స్టేట్స్ అండ్ గవర్నమెంట్ సంబంధించిన పాయింట్స్. మొత్తం ఎన్ని పాయింట్స్? 9 పాయింట్స్. ఈ 9 పాయింట్స్ ఏ క్వశ్చన్ అంటే 5 మార్క్స్, అంటే 5 మార్కులకి ఈ క్వశ్చన్ అనేది ఏమవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టేట్ అండ్ గవర్నమెంట్. ఈ స్టేట్ అండ్ గవర్నమెంట్ కంపల్సరీగా ఈ 9 పాయింట్స్ రాస్తే మీకు అక్కడ ఎగ్జామ్లో మార్క్స్ అనేది 5 మార్క్స్ అనేది 4 మార్క్స్ అనేది మనకి పడడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ స్టేట్కి సంబంధించి ఇంకేమైనా క్వశ్చన్స్ అని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే what are the next question, what are the essential, what are the other elements of the state? Other element of the states అంటే రాజ్యానికి గల ఇతర లక్షణాలు ఏంటి? ఇతర లక్షణాలు
ఏమిటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్? అంటే రాజ్యానికి గల ఇతర లక్షణాలు ఏంటి? ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే మనకి ముందు చెప్పిన క్వశ్చన్ అంటే స్టేట్ అండ్ గవర్నమెంట్ అంటే రాజ్యం లేదా ప్రభుత్వం ఎంత ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ద అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్? రాజ్యానికి గల ఇతర లక్షణాలు. ఇది కూడా 5వ క్వశ్చన్. ఇది కూడా 5వ క్వశ్చన్. ఇది రేపు అనేది మన క్లాస్ లో డిస్కస్ అనేది చేద్దాం.